ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. ఈ వీడియో అయితే మన అను నందు పెళ్లి సిరీస్ లో సెకండ్ వీడియో, అదే మా ఎంగేజ్మెంట్ వీడియో. ఈ వీడియో కోసం అయితే చాలానే ఎదురు చూస్తున్నారు అండ్ మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా మీకు ఎప్పుడెప్పుడు చూపియాలా అండ్ ఎప్పుడెప్పుడు చెప్పాలి అని. అండ్ ఈ వీడియో చూస్తున్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే రియల్లీ సారీ. ఎందుకనంటే నేను ఎవరిని ఎంగేజ్మెంట్ కి పిలవలేదు అండ్ ఫ్యామిలీ తరపున కూడా ఎవరు పిలవలేదు అని చెప్పి చాలా మంది వేరేలా అనుకుంటున్నారు. బట్ ద రియాలిటీ ఏంటి అని అంటే, జస్ట్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నట్టు, జస్ట్ వాళ్ళ ఇంటికి ఈ రోజు వెళ్తే నెక్స్ట్ డేనే మాకు ఎంగేజ్మెంట్ అనేది అయిపోయింది. అంత హడావిడిగా అయిపోయింది అనమాట. సో అందుకే జస్ట్ నేను డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి బయట కొంచెం డెకరేట్ చేపించి అలా సెలబ్రేట్ చేశారు. ఎందుకనంటే పెళ్లి మళ్ళీ లైఫ్ లో ఒకేసారి జరుగుద్ది. సో ఎంగేజ్మెంట్ కూడా అలా ఉంటే బాగుంటుంది అన్న చిన్న కాన్సెప్ట్ తో జరిగింది ఈ ఎంగేజ్మెంట్. అంతేగాని ఎవరిని పిలవకూడదు అన్నది కాదు. అండ్ నా ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా అండ్ న్యాచురల్ గా అలా జరిగిపోయింది అంతే. గో విత్ ద ఫ్లో అని చెప్పి మేము కూడా ఓకే చెప్పేశాం. అండ్ ఇక్కడ మా బాబాయ్ చాలా కష్టపడుతూ అప్పడాలు చేస్తున్నారు అనమాట. అండ్ వంట అవన్నీ బాబాయ్ వాళ్ళు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి మరి మన ఇంటి పెళ్లి అని చెప్పి చేయడం నాకు చాలా హ్యాపీనెస్ అందించింది. అండ్ మనకు కూడా అంతే, ఫ్యామిలీ వాల్యూస్ అనేవి ఇలాంటి హార్డెస్ట్ టైంలోనే తెలుస్తాయి. అండ్ మనం ఒక్కరమే ఉన్నాము అని కాకుండా మీకు నలుగురం ఉన్నాము అని చెప్పి మన ముందుకు మనతో పాటు మన తోడుగా ఉండడానికి కొంతమంది వస్తుంటారు కదా. సో వాళ్ళే మన వాళ్ళు అనిపిస్తుంది. అండ్ ఇదే నా ఎంగేజ్మెంట్ డెకరేషన్, చాలా సింపుల్ గా ఉంటది అనమాట. సో ఎనీహౌ అదే హ్యాపీ, అదే పెద్ద ఎంగేజ్మెంట్ దానిలాగా నేను ఫీల్ అవుతున్నా. బికాస్ మొత్తానికి డిసప్పాయింట్ చేయకుండా అలా జరిగిపోయినందుకు. అండ్ నెక్స్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ రెడీ అవుతున్నాం. అండ్ నేను గ్రీన్ ప్రిఫర్ చేశాను అనమాట ఎంగేజ్మెంట్ శారీకి. అండ్ మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తారు. సో స్టార్టింగ్ లో చూపించాను అదే నా ఎంగేజ్మెంట్ శారీ. అండ్ అది రిటర్న్ లో పిన్ని బాబాయ్ వాళ్ళందరూ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు. నేను కూడా సెలెక్ట్ చేయలేదు అనమాట. అండ్ నార్మల్ గా అయితే మనకు బట్టలు పెట్టే ముందు మనం ఏమన్నా వేరే డ్రెస్ అలా వేసుకుంటాం. సో నేను ఇక్కడ హాఫ్ శారీ రేప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి మా చిన్న పిన్ని. సో తనే తనకు వచ్చిన వేలోనే ఇంకా బాగా చూపించాలి నన్ను అని చెప్పి చాలా క్రియేటివిటీ అంతా యూజ్ చేసి మరి నా హెయిర్ స్టైల్ చేస్తుంది అనమాట. అండ్ తనే దగ్గరుండి ప్రతిదీ చూసుకుంది. బికాస్ మనకి మేకప్ ఆర్టిస్ట్ ని మాట్లాడుకునేంత టైం లేదు బేసిక్ గా. అండ్ నెక్స్ట్ థింగ్, మేకప్ మనకి సెట్ అవుద్దా లేదా అన్న ఆ ట్రామా ఒకటి ఉంటది కదా, దానికి మిడిల్ లో నేను అటు ఇటు కొట్టుకునేదాన్ని. సో నార్మల్ గా ఏం కాదు, రెడీ చేద్దాము అని చెప్పి మా పిన్ అయితే తన క్రియేటివిటీ అంతా యూజ్ చేసి రెడీ చేసింది. సో నేను ఇక్కడ అలాగే రెడీ అవుతున్నాను, తను చెప్పినట్టు వింటూ జడేసుకుంటూ. సో నేను ఎలా ఉన్నానో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంతలోపే మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళది చాలా దూరం. అబ్బాయి డీటెయిల్స్ అవన్నీ నేను చెప్పాలి అని అంటే మీరు వెయిట్ చేయాల్సిందే మీ మిగిలిన వీడియోస్ కోసం. సో వాళ్ళు వచ్చేసరికి అరౌండ్ 1 o'clock అట్లా అయింది. అండ్ పిన్ని వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ పసుపు ఇస్తూ అలాగే పువ్వులు ఇస్తూ అక్కడ మాట్లాడిస్తున్నారు అనమాట. సో అదే మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా ఇలా జరిగింది అని చెప్పి. అండ్ ప్రతి ఒక్కరు చాలా ఓపికతో అండ్ ఎంత ఈగర్ గా వెయిట్ చేశారు అని అంటే, నన్ను చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. అండ్ నేను కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేశాను. ఇదంతా మా ఇంట్లో ఫస్ట్ పెళ్లి. సో ఎవరికి ఏది సరిగ్గా తెలీదు. అన్ని తెలుసుకొని చేసే వరకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇంట్లో ఫస్ట్ పెళ్లి అంటే మామూలు హడావిడి ఉండదు. ఏదైనా సరే మనకి ఫస్ట్ పెళ్లి అండ్ లాస్ట్ పెళ్లిలో ఉన్న వైబ్ మళ్ళీ మనకి ఎక్కడా దొరకదు. సో ఆ వైబ్ ని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ సడన్ ఎంగేజ్మెంట్ అయ్యేసరికి చాలా మందిని పిలవలేకపోయినాం అండ్ చాలా మంది మిస్ అయ్యారు కూడా. సో నో ప్రాబ్లం, వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ యూట్యూబ్ లో అను నందు పెళ్లి సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు చూసేయండి ఒకసారి, ఇందులో ఎలా జరిగింది అని చెప్పి తెలుస్తుంది. చూసారు కదా. అండ్ ప్రతి పనిలో మా బాబాయ్లు ఎలా సపోర్టివ్ గా ఉన్నారో మా ఇద్దరు పిన్నులు కూడా అంతే. అండ్ ఎవరికి ఏ వర్క్ బాగా వచ్చో ఆ వర్క్ చేసుకుంటూ మా మమ్మీకి హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ మోస్ట్లీ నా పెళ్లికి గానీ నా లైఫ్ కి రిలేటెడ్ గానీ ఏదైనా ఈవెంట్ ఉంది అని అంటే వెంటనే మా పిన్ని వాళ్ళు లైక్ సిస్టర్స్ లాగా ముందుకు వచ్చేస్తారు. అండ్ నాకు స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పే పర్సన్ ఎవరైనా ఉన్నారు నా లైఫ్ లో అని అంటే అది మా పద్మతమ్మ. సో మా డాడీకి తోబుట్టు కాకపోయినా అంతకన్నా ఎక్కువే. అండ్ చెప్పాలి అని అంటే తనే మాకు ప్రతీది గైడ్ చేస్తుంది. అండ్ ప్రతి దాంట్లో తను
నేనున్నా, ఏం అవసరం ఉన్నా నేనున్నా అని చెప్పి ముందుకు వస్తుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ అత్తమ్మ. నేను మా అత్తమ్మని సెపరేట్ గా మీకు వీడియోలో చూపిస్తాను. పసుపు కొట్టే వీడియో ఉంది ముందు, ఆ వీడియోలో చూపించేస్తాను. అండ్ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అందరు ఫ్రెష్ అయ్యారు, దూరం నుండి వచ్చారు కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మా వారిని అలా రెడీ చేస్తున్నాను స్టేజ్ మీదకి వెళ్లే ముందు. అండ్ మావి ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ ఏవి లేవు, బికాజ్ ఎవరు క్యాప్చర్ చేయలేదు. అండ్ ఫోటోగ్రాఫర్ కి జస్ట్ మేము ఫొటోస్ వరకే మాట్లాడుకున్నాం. ఈ వీడియోస్ కూడా నేను వేరే వాళ్ళని చెప్పాలి అని అంటే బ్రతిమలాడి అడుక్కుంటే గాని దొరకనివన్నమాట. అంత వెయిట్ చేసి వెతికి అడిగాను. సో నార్మల్ గా సింపుల్ గా అలా రెడీ అయ్యి అలా జరిగిందనమాట ఎంగేజ్మెంట్. బట్ ఏం కాదు, అదొక మెమరీ అండ్ మెమరబుల్ డేగా మా డాడీ మా మమ్మీ నాకు మార్చారు. అండ్ చిన్న ఈవెంట్ ని ఇంకొంచెం స్పెషల్ గా చూపించేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ టు మై మామ్ అండ్ డాడ్. ఇక్కడ ఉన్న చిన్న క్లిప్స్ మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఆ చిన్న క్లిప్సే చూసేయండి. అండ్ మోర్ ఓవర్ వీడియో ఉన్నా లేకపోయినా మీరు ప్రతి ఒక్కరు ఎంగేజ్మెంట్ వీడియో కావాలి అని చెప్పి నాకు పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారు కాబట్టి ఉన్న వాటితోనే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మీరు ఈ చిన్న వీడియో అయినా సరే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంగేజ్మెంట్ వీడియో అవ్వగానే మనకి నెక్స్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి. పసుపు కొట్టే వీడియో, షాపింగ్ బ్లాగ్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ రిలేటెడ్ వీడియోస్. సో ఇవన్నీ చూడాలనంటే మీరు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన ఛానల్లో వీడియోస్ చూస్తూ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంతే ఈ వీడియో, మీరు ఒకసారి చూసేయండి. చక్కందాల చుక్క కుదిరింది పెళ్ళించక్క, రెక్కల గుర్రం రాజు తరలొచ్చి వేగంగా, కుచ్చల చెల్లో పూలు గుచ్చెత్తి కుమ్మందాలు, హరిపచ్చల బంగారాలు సిరిమువ్వల సందళ్ళు, అరచేతుల గోరింటాకు బుగ్గల్లో ఎరుపెక్కింది, ఆ సిగ్గుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తుల్లి రమ్మన్నాయి, ఆ కమ్మని పిలిపి ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే